గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్ శ్రీమన్. వ్యాపారం ఎలా కొనసాగుతుందమ్మా? ఒరే శ్రీమన్, కొన్ని కైట్స్ మిగిలాయి. ఈ రోజు మనం అమ్మితే మనకు లాభం వస్తుంది. ఓకే అమ్మా. మన ఏరియాలో కైట్స్ దొంగ తిరుగుతుండు నాన్న. ఈసారి ఎలా అయినా కైట్ దొంగను పట్టుకుంటా అమ్మా. ఓకేరా, ఈరోజు కైట్ దొంగను పట్టుకోవాలిరా. వాడి వల్ల వ్యాపారం మొత్తం లాస్ అవుతుందన్న. అవునా అమ్మా? దొంగ నువ్వు బాధపడకు, ఆ దొంగను నేను పట్టుకుంటా. సరేరా అమ్మా, నా కోసం 2 కైట్లు ఉంచమ్మా, నేను ఎగరేస్తా. సరే నాన్న. కొన్ని కైట్స్ ఇలా చూపి. సరే నాన్న. 5 కలర్స్ ఉన్నాయి, ఇందులో ఏవైనా 2 తీసుకో. ఓకేనా? ఇక చూడు అమ్మా, ఇదొకటి ఆగు నాన్న. ఇదా? సరే, ఇది పక్కకు పెడతా. ఇంకా ఇదా? ఇది అమ్మా. సరే సరే, ఇవి నీకు తీసి పెడతాను. నీకు నచ్చినాయి రంగురంగుల కైట్స్ అన్ని? నచ్చినాయమ్మా. సరే. అమ్మా, నేను డ్యూటీకి వెళ్తున్నా, వ్యాపారం జాగ్రత్త. సరే నాన్న. బాయ్ అమ్మా. సరేరా, బాయ్, జాగ్రత్త. కొన్ని పతంగులు మాత్రమే మిగిలాయి. రంగురంగుల పతంగులు రావాలమ్మా, రావాలి. బా, ఎండ బాగా కొడుతుంది, కొంచెం దాహం వేస్తుంది. కొన్ని వాటర్ అన్న తాగేసి వస్తా. అసలే దొంగ తిరుగుతున్న కైట్స్ ఉంటాయో పోతాయో నేను వచ్చే వరకి. ఈరోజు ఎలాగైనా సరే పతంగుల దొంగతనం చేయాలి. తాగడానికి మాత్రం డబ్బులు లేకుండా అయ్యాయి. ఈరోజు మాత్రం పతంగులు ఎలాగైనా కొట్టేసి ఆ పతంగులు అమ్ముకొని మందు దాగి ఎంజాయ్ చేస్తాను. పతంగులు అమ్మేట ఆమె లేనట్టుంది రా. ఈడ మెల్లగా పతంగులు ఎత్తుకొని పారిపోవాలి. వావ్, ఇక్కడైతే చాలా పతంగులు ఉన్నాయి. ఈ పతంగులు అమ్ముకొని ఫుల్గా దాగి ఎంజాయ్ చేస్తా ఈరోజు. వావ్, ఈరోజు మాత్రం మందుకు డబ్బులు ఎలాగైనా సరే సంపాదిస్తాయి పతంగులు. ఇక్కడైతే ఎవరు లేరు. ఈ పతంగులు మొత్తం అమ్మేసుకుంటా ఎంజాయ్ చేస్తా. అయ్యో, నా కైట్స్ అన్ని ఎవరో దొంగతనం చేశారు. అన్ని ఎత్తుకెళ్ళినట్టు ఎవరు లేరు ఇక్కడ. అయ్యో, చేసిన కష్టం అంతా వృధా అయిపోయింది. నా కైట్స్ అన్ని ఎవరు ఎత్తుకెళ్లారో ఏమో. ఇప్పుడు ఏం చేయాలి? నా కైట్స్ ఎవరు ఎత్తుకెళ్లారేమో. వాడి పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఇప్పుడు వెళ్ళి. కానిస్టేబుల్ అమ్మా, ఈరోజు ఏమన్నా కేసులు వచ్చాయా? ఏం రాలేదు సార్. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏమిటి? సార్, నా కైట్స్ అన్ని ఎవరో దొంగతనం చేశారు. ఇగో కంప్లైంట్ రాసుకొచ్చాను సార్. కానిస్టేబుల్, ఈ కంప్లైంట్ తీసుకో, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. ఓకే సార్. ఈరోజు ఎలా అయినా దొంగని పట్టుకొని అప్పచెప్తామ్మా. సార్, ఎలాగైనా దొంగని పట్టుకోండి ఈరోజు. సరే, ఎలాగైనా దొంగని కనుక్కున్నాం. సరే సార్, ఆ దొంగని ఎలాగైనా పట్టుకున్నాం. సార్, ఆ దొంగ ఎక్కడ ఉందో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ దొంగ ఎక్కడున్నారో పట్టుకుందాం. ఓకే సార్. రంగురంగుల పతంగులమ్మా, ఎల్లో కలర్, రెడ్ కలర్, రావాలమ్మా, రావాలి. తీసుకోవాలమ్మా, తీసుకోవాలి. పతంగులమ్మా, పతంగులు. సార్, ఆ దొంగ కైట్స్ అమ్ముతుంది సార్. అవునా కానిస్టేబుల్? వెళ్ళి వాడిని పట్టుకుందాం. ఓకే సార్. దొరికినావు దొంగ, దొరికినావురా దొంగ. సార్, నన్ను ఎందుకు పట్టుకున్నారు సార్? వదిలేయండి సార్, ప్లీజ్ సార్. నన్ను ఎందుకు పట్టుకున్నారు సార్? సార్, వదిలేయండి సార్ నన్ను. గద్దం దొంగ, నీ మీద కంప్లైంట్ వచ్చిండ్రా. సార్, ఇవి నేను దొంగతనం చేయలేదు సార్. నేను ఇవి మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నా సార్. నేను సంపాదించిన ఈ కైట్స్, నేను కష్టపడి కైట్స్ అమ్ముకొని బతుకుతున్నా సార్. నన్ను అరెస్ట్ చేయకండి, వద్దేయండి సార్. అరెస్ట్ చేసినంత దమ్మున్నా సార్ మీకు? ఇవి కష్టపడి కొనుక్కొచ్చిన కైట్స్ అట్లా ఎట్లా అరెస్ట్ చేస్తారు నన్ను? నువ్వు దొంగవని నాకు తెలుసురా. నా కోటింగ్ ఎలా ఉంటుందో నీకు రుచి చూపిస్తా. కోటింగ్ సులువు అవుతుంది ఇక. సార్, వద్దేయండి సార్, ప్లీజ్ సార్, వద్దేయండి సార్. సార్, ప్లీజ్ సార్, వద్దేయండి సార్.
సార్ కానిస్టేబుల్ ఈ కైట్స్ నువ్వు పట్టుకో. సరే ఓకే సార్. దారా దొంగ ప్లీజ్ సార్ వదిలేండి సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్. డోరు వదిలేండి సార్, ప్లీజ్ సార్, కొట్టకండి సార్, ప్లీజ్ సార్, వదిలేండి సార్. సార్ కొట్టకండి లేదు సార్, ప్లీజ్ సార్, వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఇక్కడ నుంచి తప్పులేం లేదు సార్, వదిలేండి సార్, ప్లీజ్ సార్. సార్ కొట్టకండి సార్, ప్లీజ్ సార్, వదిలేండి సార్. ఎట్లుంది నా కోటింగ్? అబ్బా దెబ్బలతో పానం మొత్తం మెత్తగా అయిపోయింది. అబ్బా నడవనికి వస్తలేదు. అబ్బా అబ్బా. అరే దొంగ మాస్క్ డియు. సరే సార్ తీస్తున్నా సార్. మీద కేసు బుక్ అయింది, ఇక నువ్వు జైలుకి వెళ్ళిపోతున్నావు. అదే నువ్వు జైలుకి వెళ్ళాలరా, తప్పదు. సార్ ఏంటి సార్ ఇప్పటిదాకా నేను కొట్టేది పానం మొత్తం మెత్తగా అయిపోయింది సార్, పానం లేవనికుంటా అయిపోయింది సార్. ప్లీజ్ సార్ ఇక వదిలేండి సార్, దొంగతనాలు ఏం చేయదు సార్. ఆమెకైతే ఆమెకు అప్పచెప్పేసేయండి సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్, క్షమించండి సార్. సార్ ఇది ఒక్కసారి వదిలేయడం. ఓకే కానిస్టేబుల్ మాట ఏమో చూద్దాం. ఓకే సార్. ఒరే దొంగ నేను క్షమించి వదిలేస్తున్నా, వెళ్ళిపో. ఆమెకు క్షమాపణ చెప్తా సార్, ఆ కైట్ సామాన్ కూడా వినిపిస్తారు. ఇక తప్పైందని క్షమాపణ చెప్తా సార్, వదిలేండి సార్. కానిస్టేబుల్ ఆమెని కైట్సమ్మ ఆమెని పిలువు. ఓకే సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్ నీకు అప్పచెప్తున్నా చూడమ్మా. దొంగ దొరికాడా సార్? దొరికాడు, ఇక్కడే ఉన్నాడు గడ్డం రాజు చూడు. మీరు నా కైట్స్ అయితే తెచ్చి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్, కానీ ఆ దొంగని మాత్రం వదిలిపెట్టకండి సార్. వాడి కోటింగ్ మస్త్ అయింది, క్షమాపణ చెప్పడానికి ఉంచిన. అవునా సార్? ఒరే నాకు సారీ చెప్పు. మా దండాలమ్మా, ఇక్కడ నుంచి దొంగతనాలు ఏం చేయనమ్మా, నన్ను క్షమించండి అమ్మా. మీ దగ్గర కైట్స్ దొంగతనం చేసినందుకు నన్ను క్షమించండి అమ్మా, ప్లీజ్ అమ్మా వదిలేయండి అమ్మా. ఇక్కడ నుంచి అయినా బుద్ధిగా బతుకురా నాయన, ఇలా కష్టపడి వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర దొంగతనాలు చేయడం మానుకో. సరే అమ్మా క్షమించండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, హిట్ ద బెల్ బటన్. బాయ్ బాయ్.